మొబైల్ పెట్టేసిన తర్వాత లైట్గా నిద్రపోతున్నా. అన్న అశోక్ అన్నాడు. తక్కువ నేను లేచి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని పక్కన వాళ్ళని అడిగిన, ఎవరు పిలుస్తున్నారు అంటే నేను కాదని చెప్పిండు. కానీ రెండోసారి అన్న పిలిచిండు. కళ్ళ నుంచి ఒకటే నీళ్ళు. నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య. నా భర్త ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. అశోక్ నా భర్త పేరు. అశోక్ లైవ్ కాల్స్ లో మీ పేరు పెట్టి పిలిచాడు దేవుడు. నాకు తెలియదు అసలు ఈ లైవ్ అసలు తెలియదు. నా భర్త చూసేవాడు. భర్త చూస్తే పంపించిండు నా పేరు ఇలా వచ్చింది అని చెప్పి చూసి ఎంతగానో ఏడ్చుకున్నాం. అసలు మీకు వచ్చే సంవత్సరానికి ఒక 12 మగ బిడ్డ పుడతాడని చెప్పి 13 హాస్పిటల్లో చూయించుకున్నాం. మా ఆయన నెట్టోడు మేమిద్దరం ప్రేయర్ చేసుకుంటే తప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఏడ్చేటోడు. ఎవరో తెలుసా? 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 పట్టుకో. నా పేరు అశోక్. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నా. ఇక్కడనే తిరుమలగిరిలో నా పోస్టింగ్. ఇంతకుముందు విజయవాడలో జరిగినప్పుడు కూడా అక్క దగ్గరికి మా మిస్సెస్ వచ్చింది, కానీ నేను రాలేకపోయినా. ఒకసారి 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మా మిస్సెస్ కూడా అక్కతో మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే, నేను శ్రీనగర్లో జాబ్ చేస్తున్నప్పుడు అన్నను అసలు నేను ఫాలో కానమాట. నాకు తెలియదు అసలు యూట్యూబ్లో అన్న ఛానల్ వస్తుందని నాకు తెలియదు అసలు. కానీ మా ఫ్రెండ్ చెప్పిండు, ఒకసారి అమ్మతేజ మినిస్ట్రీ చూడండి. నేను అమ్మతేజ మినిస్ట్రీ చూస్తున్నా, కానీ శ్రీనగర్లో ఏంటంటే 9 గంటలకే మొబైల్ తీసేసుకుంటారు. చిన్న బాక్స్ ఉంటుంది, బాక్స్లో పెట్టేస్తారు అనుకుంటా. అన్న వాక్యం చెప్తున్నాడు, 9 టైం అయిపోయింది. నేను మెసేజ్ పెట్టినా, అన్న నేను ఇట్లా ఆర్మీలో జాబ్ చేస్తున్నా, 7 years అయింది, మాకు పిల్లలు లేరు, ప్రేయర్ చేయండి అన్న అని మెసేజ్ పెట్టిన తర్వాత సారు మొబైల్ తీసేసుకొని బాక్స్లో వేసేసిండు. నేను చెప్పిన సార్కు, సార్ కొంచెం వింటున్నా అంటే, సరే స్పీకర్ అది పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినమని చెప్పిండు. మొబైల్ పెట్టేసిన తర్వాత లైట్గా నిద్రపోతున్నా. అన్న అశోక్ అని పిలిచిండు. అన్న అశోక్ అన్నాడు. తక్కువ నేను లేచి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని పక్కన వాళ్ళని అడిగిన, ఎవరు పిలుస్తున్నారు అంటే నేను కాదని చెప్పిండు. కానీ రెండోసారి అన్న పిలిచిండు. కళ్ళ నుంచి ఒకటే నీళ్ళు. కొన్ని వేల మంది మెసేజ్ పెడుతుంటారు. ఇప్పుడు లైవ్ వస్తుంది, కానీ చాలామంది మెసేజ్ పెడుతుంటారు. కానీ అన్నిటికీ రిప్లై చేయాలంటే ఎవరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అన్న నా మెసేజ్కు అన్న రిప్లై ఇచ్చిండు. జాబ్ ఉంది, 7 years అవుతుంది, కానీ పిల్లలు లేరు. ఖచ్చితంగా పిల్లలు పుడతారని. కానీ ఈరోజు నాకు బాగా పుట్టిందన్న. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు బాగా పుట్టి 1 month అవుతుంది. నా భార్య కండిషన్ బాగాలేదు, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. నేను ఇప్పుడు డ్యూటీ చేస్తున్నా. నేను రోజు చూస్తుంటా అన్న రాయచూరులో మీటింగ్ పెట్టిండు. తర్వాత ఒక్కసారి అన్న సికింద్రాబాద్కి వస్తాడేమో, ఇక్కడ నాకు 2 kilometers వద్దాం అన్న దగ్గరికి అని అనుకుంటూనే ఉన్నా. కానీ అన్న చెప్పిండు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వెనక. నేను డ్యూటీ చేసేది ఎప్పుడు ఇక్కడనే తిరుగుతుంటా. యాక్చువల్లీ నాది 2:30, 3 అవుతుంది టైం, డ్యూటీ టైం. కానీ ఈరోజు అన్న 10:30, 11కే అయిపోయింది అన్న నాకు. ఆమేన్, ఆమేన్. యూట్యూబ్లో చూసారా? ఈరోజు ఇక్కడ ఉందని చూసారా? యూట్యూబ్లో చూసారా? ఒకసారి మధ్యలోకి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. వివాహమై అనేక సంవత్సరములైతే, వివాహమై అనేక సంవత్సరములైతే, కానీ గర్భఫలము లేక అశోక్ గర్భఫలం నీకు లేక గర్భఫలం నాకు కావాలయ్యా అని ఏడుస్తున్నావు. అశోక్ ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
అశోకేనా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. నా భర్త ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. నా పేరు ఐశ్వర్య అన్న. అన్న మొన్న లైవ్ లో మా హస్బెండ్ పేరు పిలిచారన్న. ఏం పేరు నేను చెప్తా ఉండు, ఒక్క నిమిషం. స్తోత్రం 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 ప్రభువా. అశోక? అవునన్న, అవునన్న. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. ఆమేనన్న. మార్కాపురం నుంచి వచ్చిన. మార్కాపురం. నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య. నా భర్త ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. ఆర్మీలో జాబ్ చేస్తారా? అశోక్ నా భర్త పేరు. అశోక్ లైవ్ కాల్స్ లో మీ పేరు పెట్టి పిలిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చెప్పండి. నా భర్త లాస్ట్ లైవ్ కాల్ లో పిలిచారు మిమ్మల్ని. ఫస్ట్ 15వ తారీఖు కూడా జరిగింది. అప్పుడు నా భర్త పేరు పిలిచింది. నా భర్త పేరు పిలిస్తే నా భర్త డ్యూటీలో ఉండి చూస్తున్నాడు లైవ్. నువ్వు ఆర్మీలో పని చేస్తున్నావని కూడా చెప్పారు కదా దేవుడు. ఎస్, గట్టిగా చప్పట్లు కొడదాం. అశోక్ నువ్వు ఆర్మీలో పని చేస్తున్నావని కూడా చెప్పారా? నాకు తెలియదు అసలు ఈ లైవ్ అసలు తెలియదు. నా భర్త చూసేవాడు. భర్త నాకు చూస్తే పంపించిండు నా పేరు ఇలా వచ్చింది అని చెప్పి. అప్పుడు అన్న చెప్పిండు మాకు పిల్లలు లేరని మేము ఎంతో బాధపడుతున్నామని చెప్పిండు. నా భర్త ఎంతో ఏడుస్తున్నాడు, నీ భార్య కూడా ఏడుస్తుందని చెప్పిండు. లైవ్ లోనే భార్య నీ కొరకు, నువ్వు భార్య కొరకు ఏడుస్తున్నావని చెప్పారు. చెప్పిండు. చెప్తే మేము ఎంతగానో అసలు లైవ్ చూసి ఎంతగానో ఏడ్చుకున్నాం. అసలు మీకు వచ్చే సంవత్సరానికి ఒక పన్నంటి మగబిడ్డ పుడతాడని చెప్పిండు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 13 హాస్పిటల్లో చూయించుకున్నాం. కెన్ని బాబు ఎక్కడున్నాడు? కెన్ని బాబు, కెన్నీని తీసుకొని రండి. ట్యూబులు అన్ని బాగున్నాయి అంటున్నారు. ఐయుఐ చేయించుకున్న 2 సార్లు ఫెయిల్ అవుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగిన ఐవి కూడా చేయించుకున్నారు. ఐయుఐ చేయించుకున్నా కానీ మొత్తం బానే ఉంది. ఎందుకు కావట్లేదో మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. తిరిగి 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 అసలు అలసట వస్తుంది. ఆ రోజు అన్న చెప్పడం తోటి మాకెంతో సంతోషం అయింది. అసలు మగ పిల్లాడు పుడతాడు అనగానే మేము ఆ వాక్యం చూసి ఎంతో ఏడ్చుకున్నాం. అసలు మా ఆయన అనేటోడు మేమిద్దరం ప్రేయర్ చేసుకునేటప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఏడ్చేటోడు. అసలు మనకెళ్ళి చూస్తున్నాడా లేదా దేవుడు అని అనేటోడు. నేను చెప్పేదాన్ని దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని. అట్లనే దేవుడు అన్న ద్వారా మా పేరు పిలిచిండు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంటే లైవ్ చూస్తూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నారా? చూస్తూ ఉంటారు. తమ్ముడు అశోక్, గాడ్ బ్లెస్ యూ నాన్న. గట్టిగా చప్పట్లు కొడదామా? దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించిన రీతిగా మీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నారు. ఎవరో తెలుసా? తెలుసా? పట్టుకో. వాగ్దానాలను సమాధి చేయకండి. వాగ్దానాలు సమాధి చేస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితాలలో నెరవేర్చబడవు. అందుకని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుడు మాట్లాడారు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆమేన్. రేపటి రోజున సువార్త ఎలా చెప్తావు? నీ సాక్ష్యమే ఒక సువార్తగా మార్చబడబోతుంది. ఆమేన్. కొద్దిమంది చెల్లెళ్ళు, కొద్దిమంది యంగ్ కపుల్స్ ఎవరైతే కొన్ని సంవత్సరాల తరబడి గర్భాలు లేక బాధపడుతున్నారో నీ సాక్ష్యము వారి కన్నీళ్లను తుడుస్తుంది. ఆమేన్. ఈ పరీక్ష సమయంలో ఓపికతో ఉండు, ప్రార్థన చే. రేపటి రోజున టెస్టిమోనీగా మార్చబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరు పుట్టారు నాన్న? బాబు పుట్టిండు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గర్భఫలం లేక ఎంతమంది వచ్చారు? మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీరు కూడా ఇట్లా నిలబడి సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. అంటే చాలా మంది పొందుకున్నారు దేవుడి ద్వారా, మా ప్రార్థనల ద్వారా
కానీ ఇలా నిలబడి సాక్ష్యం చెప్పావు కదా, ఇంకొక అభిషేకం కూడా పొందుకుంటావు నువ్వు. కృప కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. తండ్రి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడయ్యా, బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ఆమేన్ చెల్లెమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆమేన్ నీ మహిమతో నీ శక్తితో నింపండి. మాట్లాడిన రీతిగా చక్కని కుమారుని ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్ యేసు నామంలో ప్రార్థించాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172.